కుంభరాశి వారికి ఈ రాశి ఈ నెలలో విశేష ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. దీని కారణంగా మీపై ఎక్కువ ఖర్చులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. నెలవారు అంటే ఈ మార్చి నెలలో వీళ్ళకు కెరీర్ ప్రకారంగా చూస్తే నెల ప్రారంభంలో 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 12వ ఇంట్లో విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా చూపిస్తూ ఉన్నాడు. విదేశాలకు సంబంధించిన దృష్టికోణం కూడా ఎలాగైనా సరే వెళ్ళాలి అనే మీ ప్రయత్నము సఫలీకృతం అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది. వ్యాపారస్తులే కానీ ఉద్యోగస్తులే కానీ సుదీర్ఘ ప్రయాణం వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తద్వారా మీరు లాభపడతారే తప్ప ఎలాంటి కష్టాలు కూడా పడరు. కాస్త గమనించాలి ఆ విషయాన్ని కూడా మీరు. ఈ విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు మీ రాశిలోనే ఉన్నాడు మరియు విద్యారంగంలో ఆసక్తిని పెంచుతాడు. ఏకాగ్రత కూడా పెరుగుతుంది మీకు. మరియు స్థానికులు అనగా మీ తోటి విద్యార్థుల వలన కూడాను మీరు సత్సంబంధాలు పెరిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కుటుంబ విషయానికి వస్తే ఈ నెల సమానంగానే ఉంటుందని చెప్పుకోవాలి. మాస ప్రకారంగా చూస్తే రాహువు ఉండడం వల్ల 2వ ఇంట్లో రాహు ఉన్నాడు. రాహు ఈ స్థానంలో ఉండడం వలన మీరు చెప్పిన మాట ప్రతి మాట కూడాను అందరూ కూడా వింటారు. తద్వారా మీరు అందరినీ కూడా రాబట్టుకునే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. 5వ ఇంటి అధిపతి అయిన బుధుడు మొదట్లో మీ ఇంటిలో ఉన్నాడు కాబట్టి దీని కారణంగా స్వేచ్ఛగా మాట్లాడతారు. ఎలాంటి ఇబ్బంది కూడా పడరు. మీ చుట్టుపక్కల వారితో కానీ లేదా మీ ఉద్యోగ రంగంలో కానీ మీ వ్యాపార రంగంలో కానీ మీరు అనుకునే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పే అవకాశం బాగా కనబడుతుంది. మీ జాతకమే అంతా. కాబట్టి మీరు ఈ నెల ప్రారంభంలో మీరు ఆనందానికి ఎలాంటి ఇబ్బంది లేదు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. కాస్త ఖర్చు ఎక్కువగా జరిగే అవకాశం కూడా బాగా కనబడుతూ ఉంది. ఆ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఈ మాస ప్రకారంగా చూస్తే ఈ నెల ప్రారంభంలో ఆరోగ్యపరంగా కాస్త మీరు బలహీనపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మెడకు సంబంధించిన బాధలు లేదా నడుముకు సంబంధించిన బాధలు ఎక్కువగా మీకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు బుధుడు అనుకూలంగా మీకు సరిగా లేరు. కాబట్టి సూర్యుడు బుధుడికి సంబంధించిన మీరు ఏది చేసినా సరే మీ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత కాస్త ఇబ్బందిగానే ఉంది, కాస్త ఆనందంగానే ఉంటాయి. రెండూ ఉంటాయి. కాబట్టి శనేశ్వరానుగ్రహం సంపూర్ణంగా పొంది వ్యాపారంలో ఉన్నత స్థితి కలగాలి అనుకున్న వారు ఖచ్చితంగా ప్రతి శనివారం కూడాను శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించండి. తైలాభిషేకం చేయించి శనేశ్వరానుగ్రహం సంపూర్ణంగా పొందండి. అవకాశం ఉన్నవారు ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. లేదా స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేపించండి. తద్వారా మీరు ఉన్నత వ్యాపారాలు చెందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది.